మీరు పర్సనల్ లోన్ అయినా లేకపోతే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు క్రెడిట్ స్కోర్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది అప్రూవల్ కోసం. క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే మీరు పర్సనల్ లోన్ కోసం ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు లోవర్ ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ కూడా దొరకచ్చు మీ క్రెడిట్ స్కోర్ బాగా స్ట్రాంగ్గా ఉంటే. సో క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? నంబర్ 1, టైమ్లీ రీపేమెంట్. ఇన్ఫ్యాక్ట్ టైమ్లీ రీపేమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ వెయిటేజ్. ఎప్పుడు మీ క్రెడిట్ స్కోర్ క్యాల్కులేట్ చేస్తారో దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది మీరు టైమ్లీ తన లోన్స్ అండ్ తన లయబిలిటీస్ పే అప్ చేస్తున్నారో లేదో. సో టైమ్లీ రీపేమెంట్తో మీ క్రెడిట్ స్కోర్ బాగా బూస్ట్ అవుతుంది. లోవర్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. వాట్ ఈస్ దాట్? క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో బేసికలీ ఆ అమౌంట్ ఉంటుంది, ఎంత క్రెడిట్ మీరు యూస్ చేస్తున్నారు వర్సెస్ మీకు ఎంత క్రెడిట్ అవైలబుల్ ఉంది. సో యూ షుడ్ మెయింటైన్ అ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఆఫ్ 30% ఆర్ లోవర్ ఫర్ అ క్రెడిట్ స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ ఉంది, దాంట్లో అప్పర్ లిమిట్ ఏమో ₹1,00,000 అండ్ మీరు అప్రాక్సిమేట్లీ ₹10,000 స్పెండ్ చేశారు దాంట్లో. సో మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 10% ఉంటుంది. సో అలాగే 30% ఆర్ లెస్ మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఓవరాల్ ఉంటే దాంతో మీ క్రెడిట్ స్కోర్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. లోవర్ యువర్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ద బెటర్ ఇట్ కాంట్రిబ్యూట్స్ మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి. టూ మెనీ లోన్ అప్లికేషన్స్ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్లై చేయడానికి అవాయిడ్ చేయండి. ఒక హెల్దీ మిక్స్ ఆఫ్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ పెట్టుకోండి. నా వాట్ డస్ దాట్ మీన్? సెక్యూర్డ్ లోన్స్ అంటే లోన్ ఇది మీరు హోమ్ లోన్ తీసుకున్నారు లేకపోతే వెహికల్ లోన్ తీసుకున్నారు, అదొక ఫార్మ్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్ ఉంటుంది. గోల్డ్ లోన్ తీసుకున్నారు, అది సెక్యూర్డ్ లోన్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మీరు మీ గోల్డ్ని మార్ట్గేజ్ చేస్తారు. అన్సెక్యూర్డ్ లోన్ అంటే క్రెడిట్ కార్డ్స్ లేకపోతే మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు ఏమైనా పర్సనల్ ఎమర్జెన్సీ కోసం లేకపోతే ఏమైనా ఫ్యామిలీలో మీకు డబ్బు అవసరం పడితే. సో దోస్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్. సో మీ లోన్ పోర్ట్ఫోలియోలో ఒక మిక్స్, హెల్దీ మిక్స్ మెయింటైన్ చేయండి సెక్యూర్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ది. అండ్ లాస్ట్లీ పాత క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేయకండి, ఎందుకంటే ఒక టెన్యూర్ ఆఫ్ అ లోన్ ఆర్ ద టైమ్ సిన్స్ యూర్ హోల్డింగ్ అ క్రెడిట్ కార్డ్, మీకు ఎన్నేళ్ళ వరకు మీరు అది హోల్డ్ చేస్తున్నారు, అది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ క్రెడిట్ స్కోర్లో. సో పాత క్రెడిట్ కార్డ్స్ని అన్నెసెసరీలీ డిస్కంటిన్యూ చేయకండి అండ్ ఎంత అవ్వగలిస్తే అంత దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి.